తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ ప్రజలకు అంటే పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లకు సంబంధించిన మన రేవంత్ రెడ్డి సర్కారు కీలకమైన శుభవార్తలు అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఇక మనకి ఈ రోజు నుంచి 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్లు పంపిణీ విషయం భాగంగా ఒక మంచి నిర్ణయం మన సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం అయితే జరిగింది. ఇక మనకి ఈ తారీఖు నుంచి మొదటిగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేసే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు మనకైతే ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇక్కడ చూడవచ్చు. మనకి ఈ వీడియోలో మీకు పూర్తిగా ఏదైతే మనకి మార్చి నెల పెన్షన్లు అనేది పంపిణీ చేసినారు కదా, సో ఎంతమందికి జమ అయ్యాయి, ఇక పెన్షన్లు కూడా ఎంతమందికి జమ కాబోతున్నాయి ముందున్న రోజులలో, జమ కాని వారికి ఆ పెన్షన్ డబ్బులు అనేది మళ్ళీ జమ చేస్తారా లేదా అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత సమాచారం అనేది తెలపడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. అయితే మనకి మొత్తంగా 2 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయాల్సిందిగా ఉంది. మనకి ముఖ్యంగా ఈరోజు 2,016 రూపాయలు, 3,016 రూపాయలు మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది పంపిణీ విషయంపై మనకి కొత్త సమాచారం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాని వారికి జమ చేస్తున్నారా ఈరోజు అన్నదానిపై వీడియోలో చెప్తాను. మనకి ఈరోజు చూసుకున్నట్లయితే 12 నుంచి మనకి 16 జిల్లాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. ముఖ్యంగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే మీకు అక్కడికి జిల్లాల లిస్ట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. మనకి అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన డేట్ కూడా అఫీషియల్ న్యూస్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది, అఫీషియల్ డేటు. సో ఆ డేట్ కూడా మీకు ఇక్కడ చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఇక ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని కూడా షేర్ చేసేయడానికి ప్రయత్నించండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో సో ఇక ఏమాత్రం లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి గత నెల పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఈరోజు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరికైతే ఖాతాలలో కానీ పోస్ట్ ఆఫీసుల ద్వారా బయోమెట్రిక్ల ద్వారా కానీ పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ మనకి ఈరోజు ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారండి. ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఏ జిల్లాలలో జమ కాలేదో అన్ని జిల్లాలలో ఈరోజు ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు సర్వర్ డౌన్ వల్ల లేదంటే కేవైసీ అప్డేట్ చేయకపోవడం వల్ల ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాని వారందరికీ ఈరోజు అయితే అన్ని జిల్లాలలో జమ అవుతున్నాయి. మనకి ముఖ్యంగా ఏదైతే కొత్త రేషన్ కార్డులు కూడా మనకి జిల్లాల వారీగా పంపిణీ చేస్తున్నారండి. ఇక కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా మనకి ఏప్రిల్ చివరి వారం లేదంటే మే మొదటి వారం వరకు అయిపోతుందంట. ఇక అందరూ ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే అంటే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కోసం పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే 31వ తారీఖు లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు సర్కారు కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక మనకి జిల్లాల వారీగా మనకి ఆ పెన్షన్లు అనేది జూన్ మొదటి వారం నుంచి పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీడియా వర్గాలు మనకి అప్డేట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.